సుప్పు రెడీ అయినావా? హా రెడీ. నువ్వు? ఓకే, 3 పేర్ సరిపోతాయి కదా. ఎన్నో కన్ని పెట్టుకోరా, తక్కువైతే అక్కడికెళ్ళి కొనుక్కోవచ్చు. ఉదయం హృదయాన్నే లేపే ఈ సమయంలో నయనం నీ చిత్రం చూస్తున్నదే. నన్నేమనలేదు, కానీ వాళ్ళు నీతో అలా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు. అంటే అంటే వాళ్ళు నీతో అంత క్లోజ్గా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు. ఫ్రెండ్స్ అంటే అలానే ఉంటారు కృష్ణ. వాళ్ళు ఉంటే మాత్రం నీ బుద్ధికి ఏమైంది? నువ్వు దూరంగా ఉండొచ్చు కదా. అసలు నేను వచ్చానని తెలుసా నీకు? హలో, ఏంటే ఎన్నిసార్లు కాల్ చేసావు? ఏంటే ఇవాళ ఆఫీస్కి రాలేదు? హా, లేట్గా పడుకున్నాలే. అవునా, రమ్య కూడా రాలేదు. ఆ కృష్ణగాడు నా తల తినేస్తున్నాడు. ఓ, నీ గురించి చెప్పమని అడిగాడు. ఏం చెప్పావు? నేనేం చెప్తా? నేనేం చెప్పలేదు. సరే. ఏంటి, ఇంకా వాడి మీద కోపంగానే ఉన్నావా? కోపం కాదే, అసలు వాడి మైండ్ సెట్ ఏంటో అర్థం కావట్లేదు. అప్పటి వరకు బానే ఉన్నాడు, ఆల్ ఆఫ్ సడన్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. సీరియస్గా పొజెసివ్ అయిపోయాడు. నాకు నిన్నటి నుంచి నువ్వు రమ్య చెప్పినవే గుర్తొస్తున్నాయి. ఏంటే, వాడితో ఉండలేవానా? హా, కానీ మరీ ఇంత చిన్నదానికి అలా అయిపోతే బాగోదు. రిలేషన్షిప్లో ఇవన్నీ కామనే. ఇలాంటి వాటికి భయపడే ఇన్నాళ్ళు సింగిల్గా ఉన్నా, కానీ నా అంతటి నేనే వచ్చి ఈ బావిలో పడినట్టుంది. హా, ఏంటే ఏవేవో మాట్లాడుతున్నావు? సర్లే, ఆ కృష్ణగాడికి కాల్ చేసి మాట్లాడు. నేనెందుకు చేయాలే, వాడే చేస్తాడు. అంతే అంటావా? అంతే, మనం అస్సలు తగ్గకూడదు. అబ్బో, కృష్ణలా ఉన్నాడే, కానీ ఇది కృష్ణ అకౌంట్ కాదే. అదేంటి, ఈ అకౌంట్లో అన్ని కృష్ణ పిక్స్ ఉన్నాయి. కానీ ఐడి ఏమో సూర్య అనుంది. సూర్య అంటే కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ కదా. వాడి అకౌంట్లో అన్ని కృష్ణ పిక్స్ ఉన్నాయేంటి? కృష్ణగాడి పిక్ ఒక్కటి కూడా లేదు. హైలైట్స్ చూద్దాం. వాట్ ద ఫక్, కృష్ణ పిక్ పెట్టి హ్యాపీ బర్త్డే సూర్య అంటారేంటి? వీడి పేరు కృష్ణ కాదా? అంటే కృష్ణ నేమ్ కృష్ణ కాదు, సూర్యనా? ఈ కన్ఫ్యూజన్లో నాకు నిద్ర పట్టేలా లేదు. ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవాలి. ఏంటే, ఏమైంది? అర్జెంటుగా రమ్మన్నావు. వచ్చావా? కూర్చో. చెప్పు. చూడు, వాడు కృష్ణ కదా? హా, మరేంటి అందరూ సూర్యాన్ మెన్షన్ చేశారు? ఈ అకౌంట్ సూర్యదా కృష్ణదా? కాదు, కృష్ణదే. వాట్? మరి సూర్య అనుంది. అదే నాకు అర్థం కావట్లా. అసలు వాడి పేరేంటో కనుక్కోవాలి. ఓకే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఓకే, సూర్య, సుప్పు పిలుస్తుంది. వస్తున్నా. ఇప్పుడు నువ్వు నన్ను ఏమని పిలిచినావు? సూర్య. నా నేమ్ నీకెలా తెలుసు? వాట్? నిజంగానే నీ పేరు సూర్యానా? కాదు, అది నా నిక్నేమ్ లాగా. మరి కృష్ణ? ఇట్స్ మై ఒరిజినల్ నేమ్. ఓ, ఇప్పుడే వస్తా. సరే. A few moments later. కృష్ణ, ఇప్పుడు నిజంగానే సుప్పు పిలుస్తుంది, వెళ్ళు. సరే, వస్తున్నా. బాబు, ఆపింక నీ ఓవర్ యాక్షన్. చూడలేకపోతున్నా. అయితే చూడకు, మానే. ఏంటి, గోవా నుంచి వచ్చినప్పటి నుంచి ఒక మెసేజ్ లేదు, కాల్ లేదు. చేద్దామనుకున్నా కానీ
నీకు కూడా వేలు బాగానే పనిచేస్తున్నాయని గుర్తొచ్చి ఆగిపోయా అంతే. చా ఫస్ట్ నేనే మాట్లాడాలా? అవును మరి నీ వల్లే గొడవ స్టార్ట్ అయింది. హలో, స్టార్ట్ చేసింది నువ్వు. అవును నేనే స్టార్ట్ చేశా, కానీ ఎందుకు? ఎందుకు? వాడు నాతో క్లోజ్ ఉన్నందుకా? కాదు, నువ్వు వాడితో క్లోజ్ ఉన్నందుకు. అరే వాడు నా ఫ్రెండ్ రా. అయితే నీ ఫ్రెండ్ అయితే నాకేంటి? నాకు నచ్చలేదు, అందుకని అక్కడి నుంచి వచ్చేసా. కృష్ణ, ఏంట్రా నువ్వు మరీ ఇంత పొసివ్గా ఉంటే చాలా కష్టం. అను, ఇంకా అను. పాజిటివ్నెస్, జెలస్, డౌట్ అనిగా అవన్నీ నేను అనలా. అంటావు, నెక్స్ట్ అదేగా. ఇప్పుడు పొజెసివ్ అంటావు, నెక్స్ట్ ఏంటి కృష్ణ నా మీద డౌటా అనుకుంటే అడుగుతావు. మొత్తానికి అటు ఇటు తిప్పి తప్పంతా నా మీద వేస్తావు అంతేగా. మరి కాకపోతే ఏంటి సుప్పు, నువ్వు వేరే అబ్బాయితో క్లోజ్గా ఉండడం నాకు నచ్చలేదు. నాకే కాదు, వేరే ఏ బాయ్ ఫ్రెండ్కి తన గర్ల్ ఫ్రెండ్ వేరే వాడితో క్లోజ్గా ఉండడం అస్సలు నచ్చదు. దానికి మీరు పొజిటివ్నెస్, జెలస్ అని పేరు పెట్టడం తప్ప. నాకు నచ్చలేదు అంతే. ఏరా ఎంత తాగావు? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేనేమన్నానని అంత సీరియస్ అవుతున్నావు? సరే ఛాన్స్ దొరికింది కదా అని బానే అరుస్తున్నావు నా మీద. ఇంతకీ సూర్య అంటే ఎవరు అది చెప్పు ఫస్ట్. వాడు నా ఫ్రెండ్. ఆహా, మరి వాడి అకౌంట్లో నీ పిక్స్ ఎందుకున్నాయి? వాడి అకౌంట్లో నా పిక్స్ ఎందుకుంటాయి? హా, ఉన్నాయి. చూసావా, అచ్చం నీలానే ఉన్నాడు కదా. నా అలా ఉండడం కాదు, అది నేనే. అది నాకు తెలుసురా, కానీ నీ పేరుకున్న స్టోరీ నాకు తెలీదు. చెప్పు, నీ పేరేంటి? కృష్ణనా సూర్యానా? నా ఒరిజినల్ నేమ్ కృష్ణ, అది నా ఓల్డ్ అకౌంట్. మరి సూర్య అని ఎందుకుంది? ప్రతి ఒక్కడికి ఒక నిక్ నేమ్ ఉంటుందిగా, అది అదే. హా, ఉంటది కానీ సూర్య నిక్ నేమ్ ఎలా? ఇప్పటిదాకా ఈ స్టోరీ అందరికి చెప్పి చెప్పి చిరాకొచ్చింది నాకు. కన్ను అడుగుతున్నా కాబట్టి చెప్తున్నా, విను. అబ్బో, ఫ్లాష్ బ్యాకా? సరే చెప్పు. మా అమ్మ వాళ్ళ నాన్న పేరు సూర్యనారాయణ, మా నాన్న వాళ్ళ డాడీ పేరు కృష్ణమూర్తి. మా డాడీ వాళ్ళ నాన్న పేరు నాకు పెట్టేశారు, కానీ మా అమ్మకి వాళ్ళ నాన్న అంటే ప్రాణం. అందుకే నాలో వాళ్ళ డాడీని చూసుకుంటూ నన్ను అలా పిలిచేది సూర్య అని. ఓకే. నాకు కృష్ణ కంటే సూర్యనే నచ్చేది. సో బీటెక్ వరకు నా పేరు సూర్యనే, కానీ సర్టిఫికేట్స్లో మాత్రం నా పేరు కృష్ణ అనే ఉంటుంది. అందుకే ఆఫీస్లో కృష్ణ అని అలా మెయింటైన్ చేస్తున్నా, అంతే, ఇంకేం లేదు. సో కృష్ణ అనేది మీ డాడ్ పెట్టిన పేరు, ఎస్. సూర్య అనేది మీ మామ్ పెట్టిన పేరు, అంతేగా? అలా కాదు, కృష్ణ ఇస్ మై ఒరిజినల్ నేమ్, సూర్య ఇస్ మై నిక్ నేమ్. వచ్చిందా క్లారిటీ? ఏడ్చినట్టే ఉంది. టాపిక్ బాగానే డైవర్ట్ చేస్తున్నావు కానీ చెప్పు. ఈ ముఖతి సావ దొబ్బేస్తుంది అప్పటి నుంచి. ఎవరు? ఇంకెవరు, మా టీం లీడ్. సరే వెళ్ళు మరి. ఈ డిబేట్ తర్వాత కంటిన్యూ చేస్తా. ఏంటి నందు కాల్ చేసావు? అయిపోయిందా మీ గొడవ? అవుతుంది, మధ్యలో నువ్వు కాల్ చేసావు అందుకే ఆగిపోయింది. మిగతా తర్వాత కంటిన్యూ చేద్దు కానీ ఇప్పుడు వర్క్ చేయి. అయినా ఎప్పుడు చూసినా పని పని పని, మీకు బోర్ కొట్టదా? ఏం చేద్దామంటావు మరి? శాలరీ తీసుకుంటున్నాం కదా. అబ్బో. అవునందు, ఇలా అడుగుతున్నాను ఏమనుకోవద్దు. ఏంటి అంటే నువ్వు సింగిలా? భగవంతుడా, అదేం ప్రశ్న? చెప్పు నందు, నీకేమైనా పాస్ట్ ఉందా? నీకెందుకురా? అలా కాదు, నువ్వు ఎప్పుడు కాల్స్ చేయవు, చాట్ చేయవు ఎవరితోని, అందుకని డౌట్ వచ్చి అడిగాను. ఎస్, ఐఎమ్ అ రాడ్ సింగిల్. చా, రాడ్ సింగిల్ అనే వర్డ్కి చాలా వాల్యూ ఉంది, దాన్ని చెడ చేయకు. అబ్బా, అయినా రాడ్ సింగిల్ అంటే ఎవరో తెలుసా? ఎవరు? నువ్వు ఎంతమందికి ప్రపోజ్ చేసినా వాళ్ళు నీ ముఖం మీదే మింగే అంటే అప్పుడు నువ్వు రాడ్ సింగిల్ అవుతావు. ఓ, అంతేగాని నీకొచ్చిన ప్రపోజల్స్ని రిజెక్ట్ చేసి సింగిల్గా ఉండే మాత్రాన రాడ్ సింగిల్ అని చెప్పుకోవద్దు. సరే సర్లే, పని చూడు. నందు, మనలో మన మాట, నీకు పాస్ట్లో ఏం లవ్ స్టోరీస్ లేవుగా? నువ్వేంట్రా నా మీద పడ్డావు? పని చూసుకోరా కృష్ణ, బాగుపడతావు. అంటే నాకు ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్. మనకు పని తప్పితే అన్నీ ఇంట్రెస్టే, పని చూసుకో. సర్లే. నందు, అమ్మయ్య, బ్రతికిపోయాను. వస్తున్నా. బతికించావే బాబు. ఏమైందే? ఆ కృష్ణగాడు సావ కొడుతున్నాడే బాబు. నువ్వు ఒక్కసారి సీరియస్ అయితే దెబ్బకి వాడు సైలెంట్ అవుతాడు.
అవునులే కానీ ఇప్పుడే సీరియస్ అయితే బాగోదు కదా. సర్లే కానీ వాడి గురించి ఒక విషయం తెలిసింది. ఏంటి? వాడికి పాస్ట్ లో బ్రేకప్ అయింది. వాట్? హా, కానీ వాడికి పాస్ట్ లో స్టోరీసే లేవన్నాడే. అంటే ఇన్నాళ్ళు నీకు చెప్పకుండా దాచాడనమాట. అయినా నీకు ఆ రోజే చెప్పానే వాణ్ణి బాగా అబ్జర్వ్ చేయమని. ఓ పెద్ద సైంటిస్ట్ లాగా బాగా అబ్జర్వ్ చేశా అని చెప్పావు. నా బొంద. అయినా వాడికి పాస్ట్ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? నేనే వాడికి లక్కీగా సెట్ అయ్యానని నా ఫీలింగ్. ఇంతకీ వాడి ఎక్స్పిక్ ఉందా? ఆగు. చూస్తుంటే ఆమె నీకంటే బాగుందనుకుంటా. అంత లేదులే, ఓవర్ యాక్షన్ చేయకు. అయినా ఇవన్నీ తెలుసుకొని ఏం చేస్తావే? వదిలేయ్. ఏంటే వదిలేసేది? వాడి నా మీద ఎంత ఫైర్ అయ్యాడు తెలుసా? నేను నా ఫ్రెండ్తో కొంచెం క్లోజ్గా ఉంటేనే వాడికి అంత కాలితే వాడు నా దగ్గర ఇవంతా దాచాడు. నాకెంత కాలాలి? సరే ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు వెళ్ళి వాడిని రమ్మను. వాడికి ఉంది వాళ్ళ. హలో, చాలింకా. మీ గొడవల వల్ల నా వర్క్ డిలే అవుతుంది. అంటే వాడికి చాలా పెండింగ్ వర్క్ ఉంది. ఏమున్నా ఆఫీస్ అయ్యాక చూసుకో. మధ్యలో నీ కెప్టెన్సీ అంటే? క్యాప్టెన్సీ కాదే, వాడు వర్క్ చేసేదే అప్పుడప్పుడు. అది కూడా చేయనివ్వా? నా కోపం కంట్రోల్ అవ్వట్లా. ఏం చేయమంటావు? కంట్రోల్ చేసుకో. ఇప్పుడు వాడు వర్క్ ఫినిష్ చేయకపోతే నాకు బర్డెన్ అవుతుంది. అర్థం చేసుకో. సర్లే వెళ్ళు. థ్యాంక్స్. అసలు ఇంత అందంగా ఉన్నాను నేను. సుప్పు కంటే చాలామందిని ట్రై చేసుకోవచ్చు మనం. ఏంటందు, ఏమంటుంది మీ ఫ్రెండ్? పాపం రా, నీ గురించి ఆలోచిస్తుంది. ఆ మాత్రం ఉండాలి మరి, లేకపోతే ఏషాలు వేస్తుంది ఏషాలు. నువ్వే చెప్పాలి వేషాల గురించి. సరే గాని వర్క్ ఎంతవరకు వచ్చింది? వర్కా 2-3 డేస్లో అయిపోద్దిలే. 1 డేలో అవ్వాలి, లేకపోతే సెకండ్ డే నువ్వు నిరుద్యోగివి. ఏంటి నందు టీం లీడ్లా మాట్లాడుతున్నావు? ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్, తెలియదా నీకు? ఏంట్రా ఫ్రెండ్షిప్ ఏంటి? అసలు నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? నేను టీమ్ లీడ్, నువ్వు ఫ్రెషర్. స్కిల్స్ నేర్చుకుంటే నేను కూడా 2-3 నెలల్లో అవుతా టీం లీడ్. ఒక టీమ్ లీడ్ చేయాలంటే అమ్మాయిని పడేసినంత ఈజీ కాదు. దానికంటూ ఒక ప్లానింగ్, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. నువ్వు టీం లీడ్ అవ్వాలంటే ప్లానింగ్, స్కిల్స్ నేర్చుకోవాలేమో. నేను హ్యాంగర్కున్న షర్ట్ వేసుకొని వస్తే చాలు. ఫస్ట్ నువ్వు ఇచ్చిన పని కంప్లీట్ చేయరా, తర్వాత టీమ్ లీడ్కి పోటీ చేతు గాని. అయినా లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప. ఒరే నీకు దండం పెడతానురా బాబు, ఈరోజు నా నిలా తగులుకున్నావేంట్రా? పని చేయి. సరే ఊకో, పని చేసుకో. అవునందు, ఈ డేటా ఇక్కడే కాపీ చేయాలి కదా? ఆగు కృష్ణ. ఏంటి సుప్పు, ఇంకా వెళ్ళలేదా? నీతో చాలా మాట్లాడాలి. చాలానా? హా, చాలా. సరే చెప్పు. నీ పాస్ట్ లో ఏమైనా స్టోరీస్ ఉన్నాయా? స్టోరీసా? చెప్పాక ఆల్రెడీ ఏం లేవని. నిజంగా లేవా? అవును, నిజంగానే ఏం లేవు. ఎలా కనిపిస్తున్నా నీకు? ఏం చెప్పినా నమ్మేసేటట్టు కనిపిస్తున్నానా? ఏమైంది సుప్పు, ఎందుకలా అరుస్తున్నావు? అందరు చూస్తున్నారు. హే, ఎవరు చూస్తే నాకేంటి? ఫస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నిజంగానే నాకేం స్టోరీస్ లేవు. ఓ సరే, మరి అఫ్రీన్ ఎవరు? అఫ్రీనా? హా, అఫ్రీనే. ఎవరు? మీ సిస్టరా? ఏం మాట్లాడుతున్నావు? తన నాకు సిస్టర్ ఏంది? మరెవరు? నీ ఎక్సా? సరే చెప్తా విను. తన నా ఎక్స్.